హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీరు ముందు వీడియోలో చూశారు కదా, మా అన్న పందిర్రాట. ఇది పెళ్లి రోజు వీడియో. పెళ్లి కూతురునైతే ఇలా తోటలో తీసుకొచ్చారు. అలా తోటలో కూర్చోబెట్టిన తర్వాత పెళ్లి కొడుకుకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి పెళ్లి కూతురికి ఉంగరం, చీర ప్రదానంలా చేస్తారు. అలా చేసిన తర్వాత పెళ్లి కూతుర్ని కారుపై ఊరేగించి ఊరు మొత్తం తిప్పి ఒక ఇంట్లో అయితే కూర్చోబెడతారు. అదే ఈ బ్లాగ్ చూసి ఆనందించేయండి. చూడండి పెళ్లి కూతుర్ని ఎలా ప్రధానంగా చేస్తారో చూడండి. ఇది మొత్తం శ్రీకాకుళం సైడు. శ్రీకాకుళం మాకైతే ఇది తెలుస్తుంది మంచిగా, ఎందుకంటే మా జిల్లా అందరం ఒకేలా చేస్తాం కాబట్టి. వేరే సైడ్ వేరే ఇలా అందరం పెళ్లి కూతురు ఉండే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే పేరెంటాలు ఉంటారు కదా, ఆ పేరెంటాలు ఏమో పెళ్లి కూతురికి పసుపు బొట్టు పెట్టి మంచిగా తయారు చేస్తారు. చూడండి ఎంతమంది వచ్చారో పెళ్లి కూతురిని చూడడానికి. ఇందులో మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది నేనే. నేను మాత్రం కనిపించను ఈ వ్లాగ్లో, ఏమనుకోకండి. మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారా? పెళ్లి కూతురు మా దగ్గర కూర్చోబెట్టి తర్వాత ఊరేగింపుగానే తీసుకెళ్తారా? ప్లీజ్, అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా పెళ్లి కూతురికి మొత్తం పసుపు రాసేస్తారు. ఇలా రాసిన తర్వాత మంచిగా బొట్టు పెట్టి పై చీర కూడా వేస్తారు. చీర వేసి ఉంగరం కూడా మంచిగా తొడుగుతారు. చూడండి చుట్టూ లొకేషన్ ఎంత బాగుందో, మంచి తోటలో కూర్చోబెట్టారు. ఎంతమంది అయినా ఫ్రీగా ఉండేటట్టు ఉంటుంది. పెళ్లి కూతురిని చూడడానికి ఎంతమంది వస్తారు. లాస్ట్లో అయితే పెళ్లి కూతురిని కారు ఎక్కించేటప్పుడు డ్యాన్సులు చాలా బాగా వేస్తారు, చూసేయండి. అలా మంచిగా పెళ్లి కూతురికి పసుపు రాసి బొట్టు పెట్టి పెళ్ళప్పుడు కట్టుకున్న శారీని పై వేస్తారు. అలా వేసిన శారీనే మనం నైట్కు తాళి కట్టేటప్పుడు ఆ శారీనే కట్టుకోవాలి, అదే సంప్రదాయం. ఇలా అందరూ మంచిగా అక్షంతలు వేసి పెళ్లి కూతురిని ఒక కారులోకి అయితే కూర్చోబెడతారు. అలా పెళ్లి కూతురు ఒక కారులో కూర్చున్న తర్వాత మిగిలిన వాళ్ళందరూ వెనకాల నడుచుకుంటూ వెళ్తారు. పేరెంటాలేమో అందరికీ అక్షంతలు ఇస్తారు. ఊరు మొత్తం అలా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మంచిగా పెళ్లి కూతురు బయలుదేరిన తర్వాత అందరూ మంచిగా డ్యాన్సులు వేస్తారు, చూసేయండి. చాలా బాగా వేస్తారు డ్యాన్సులు. చాలా అప్గ్రేడ్ అయ్యారు లేడీస్. ఫస్ట్ అయితే అసలు వేసేవాళ్ళే కాదు, ఇప్పుడు రెడీగా పాట వేస్తే రెడీగా ఉన్నారు డ్యాన్సులు వేయడానికి. చూడండి పాపం మా బాబునైతే మంచిగా, మా అమ్మకైతే ఆ రోజు చెప్పేశాను. ఆ రోజు నాకు మా అమ్మ రావడం నాకు ప్లస్ అయ్యింది. మా అమ్మ అయితే వాడిని తీసుకుంటుంది. చూడండి జనాలు అసలు ఎలా వచ్చారంటే అలా వచ్చారు. అందరూ హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తుంటే. చూడండి ఎంత మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా షూట్ చేయాలి. ఆ రోజు మా బాబు కొంచెం అల్లరి పెట్టాడని వాడిని తీసుకెళ్ళిపోయాను రూమ్కి. తర్వాత నేను ఇంక మరి తీయలేదు. చాలా బాగా వేశారు డ్యాన్స్లు అందరూ. నేనే మిస్ అయిపోయాను. ఏం చేస్తాం, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి. బాయ్.